ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీకు స్తుతులైన స్తోత్ర. పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, మహాగణుడవు, మహిమా స్వరూపుడవు, మమ్మలను కాచి కాపాడి మీ రెక్కల కింద భద్రపరచి నాయన నడిపిస్తూ ఉన్నవారు. స్తోత్రములు ప్రభువానికి స్థితులు. నీ లేఖన ఆధారాన్ని బట్టి మమ్మలను మీరు ఈ అరచేతిలో చిక్కుకొని ఉన్నారని బహు సంతోషభరితులుగా మమ్మల్ని ఉంచినందును బట్టి కూడా నీకు స్తుతులు, కృతజ్ఞతలు. ఈ దిన ఆరాధన క్రమంలో ఇంతవరకు ప్రభువా ప్రార్థనలోను, కీర్తనలు పాడుటలోను, వాక్య పఠన పరిచర్యలు, వాక్య పఠనంలో మీరు తోడుగా ఉన్నారు. ఈ సమయం ముందు మీ మాటలు వినాలని ఆశ కలిగి ఉన్నాం. మాట్లాడండి. వినగలిగిన చెవులు, గ్రహింపు కలిగిన మనస్సు మాకందరికీ దయచు. ప్రత్యేకంగా నీ పిల్లలకు అర్థమయ్యే రీతిగా మీరే అనువాదకులుగా వినబడిన మీ మాటలు, హితబడుతున్న నీ వాక్యం మా హృదయాల్లో ఫలించినట్లుగా సహాయం చేయండి. దయ చూపించండి ప్రభువా. నీకు స్తోత్ర స్తుతులైన ముందున్న కార్యక్రమాన్ని, వర్తమానాన్ని మమ్మలను మీ చేతికి సమర్పించుకుంటూ ఈ మనవులను మీ కుమారుడైన క్రీస్తు పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ముందుగా మన పరమ తండ్రి అయిన దేవాది దేవుడికి నా యొక్క స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ సమయంలో ఇది నా ఆరాధన క్రమం సిద్ధపరచబడిన మీ అందరికీ ఈ లైవ్ కార్యక్రమంలో చూస్తున్నాము ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. మీకు వందనాలమ్మా. అందరి దగ్గర నోట్బుక్లు ఉన్నాయా? ఉన్నాయా లేవా? పేర్లు ఉన్నాయా? ఎంత అవుతున్నారండి? నోట్ పుస్తకాలు ఉన్నాయా లేవా? పేర్లు ఉన్నాయా లేవా? మనం ప్రతి ఒక్కరూ గమనించాలి. మనతో పాటు బైబిల్, పాఠ్య పుస్తకం, నోట్బుక్, పెన్, మ్యాండేటరీ ఖచ్చితంగా ఉంటాయి. ఏముంటాయి? ఏమున్నాయి? మీరు డ్రెస్సులు వేసుకున్నాం కదా, చున్నీలు వేసుకోకుండా వచ్చారా? మర్చిపోతారు అదేమన్నా? మొహం కలుపుతున్నారు కదా, పౌడర్ వేసుకోకుండా వస్తారా? మర్చిపోతామా? మన దేహ విషయంలో ఏది మర్చిపోం, దేవుని విషయంలో అన్ని మర్చిపోతాం. దేహ విషయంలో మర్చిపోయినా ఇబ్బంది ఉంది, కానీ దేవుని విషయంలో మరిచిపోతే ఇబ్బంది ఉంది. చిన్న ఉదాహరణ, పెద్దదే చెప్పాల్సి ఉందంటే ఏదైతే ఆదాము నుంచి ఈ చెట్టు పళ్ళన్నీ మీరు తినొచ్చు, అది తినొద్దు అని చెప్పాడు. ఆ మధ్యలో ఉన్న చెట్టు పళ్ళము ఏం చేశాడు? 103వ కీర్తనలో ఏమని మాట్లాడతారంటే, యెహోవా
కాపరి, నాకు లేని కలుగదు. క్షమించండి. 103వ కీర్తన మొదటి వచనం. నా ప్రాణమా తర్వాత అంటే అర్థమైంది. దేనిని మరవకూడదు అంటే అర్థమే. మరవకూడదు అంటే అర్థమే. శుభకూడదని ఆయన చెప్తున్నాం. మరవకూడదంటే అర్థం ఏంటి అని దేవుడే చెప్తున్నాడు కదా. ఇప్పుడు వాళ్ళు మర్చిపోయి ఏమైపోయారు? వాళ్ళిద్దరు మర్చిపోయారు. నేను ఎందుకు పదే పదే ఈ విషయాన్ని మీకు చెప్తున్నానంటే, ఖచ్చితంగా పాఠ్య పుస్తకము, బైబిల్, నోట్బుక్, పేపర్ మన పాకెట్లో ఉండాలి. ఎప్పుడు మన హ్యాండ్ బ్యాగ్లో ఉండాలి. మనతో ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా అవి మనతో రావాలి. దానివల్ల మనకు మేలు కలుగుతుందని ఆ కింద వచనాల్లో దాన్ని చదువుతాం. 103వ కీర్తన చదువుకుంటూ వస్తే చాలా విషయాలు ఉన్నాయి. రైట్, నేను ఆ విషయం చెప్తాను, మర్చిపోకండి. ఖచ్చితంగా నేను అది దీనివల్ల మనకు ఉపయోగం ఉంది. దీనివల్ల నోట్బుక్ ఉండటం వల్ల ఉపయోగం, పాటలు బుక్ ఉండటం వల్ల ప్రయోజనం. ఎందుకంటే ఇవి లేకుండా వస్తున్నాము, అందుకోసమే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన వర్తమానాన్ని నేను ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు చెప్పబోయే వాక్యం చాలా ప్రాముఖ్యమైనది అని చెప్పడానికి. మీరు రాసుకుంటారని కూడా నేను అనుకుంటున్నాను. ఎనభై 5వ కీర్తన, కీర్తన గ్రంథము 85:12. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమిచ్చును. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. దేవుడు ఏమనుగ్రహిస్తాడట? ఏమనుగ్రహిస్తాడు? యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు. ఎందుకు? ఆయన ఉత్తముడు. ఉత్తమమైన దానిని ఆయన అనుగ్రహించేది. దేవుని పిల్లలుగా దేవునితో మనము మాట్లాడేటప్పుడు, ప్రార్థించేటప్పుడు, దేవుని సముఖంలో మన హృదయాన్ని కుమ్మరించేటప్పుడు, లేక ప్రభు దగ్గరికి మనల్ని మనము ఎత్తి చూపించుకునే క్రమంలో మన యొక్క శైలిని బట్టి, లేక మనం అడిగే విధానాన్ని బట్టి దేవుని దగ్గర నుండి
3 రకాలైన జవాబులు వస్తాయి. బాగా వినండి. ఎన్ని రకాలు? 3 రకాలైన జవాబులు వస్తాయి. ఎవరి దగ్గర నుండి? దేవుడి దగ్గర. మనము అడిగే, బాగా వినాలి, మనము దేవుని సన్నిధికి రావడంలో, దేవునికి ప్రార్థించడంలో, దేవుని ఆరాధించే క్రమంలో ఒక ఉద్దేశం అనేది ఉంటుంది మనకి. ఏ ఉద్దేశం లేకుండా మనం అక్కడికి వెళ్దాం. ఎస్పెషల్లీ దేవుని దగ్గరికి మనం వచ్చేటప్పుడు, ఆయన సముఖంలో మన హృదయాన్ని కుమ్మరించేటప్పుడు మనం ప్రతిదీ కూడా దేవునికి తెలియజేయబడిన ఆ ప్రార్థనను బట్టి, లేకుంటే ఆయనకు తెలియజేసే ఈ క్రమంలో ఆయన 3 విధాలుగా మనకి ఆన్సర్ చేస్తాడు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఆయన తన పిల్లలకి ఏమనుగ్రహిస్తాడు అనుకున్నా? యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును అని చదువుకున్నాం. ఉత్తమమైనది ఇవ్వాలనుకుంటాడు. ఆ ఇచ్చే క్రమంలో 3 రకాలుగా ఆయన దగ్గర నుంచి జవాబు. గాడ్ ఆన్సర్స్ ఇన్ 3 ways. దేవుని యొక్క జవాబు 3 విధాలుగా ఉంటుంది. గాడ్ ఆన్సర్స్ in 3 ways. Number 1, he says yes and gives you what you want. మొదటి, he says yes and gives you what you want. అర్థమైందమ్మా? ఆయన ఇస్తాడు. ఎస్, నేను ఇస్తాను. ఎస్, మొట్టమొదటిది ఏంటంటే ఎస్, నీకేం కావాలో అది నేను ఇస్తాను. నువ్వు అడిగావు కదా, అది ఇస్తాను. జాగ్రత్త, అంతే కదా. యు వాంట్, యు వెయిట్. నువ్వు అడిగావు కాబట్టి నీకు ఇస్తాను. నెంబర్ 2, మొట్టమొదటి నువ్వు అడిగావు కాబట్టి ఇస్తాను. రెండవది, he says no and give you something better. రెండవది ఏంటంటే, నువ్వు అడిగావు, అది కాదు, నువ్వు ఏదో అడిగావు. ఎందుకంటే మనకి విషయాలు తెలియాలి. He says no and give you something better. నువ్వు అడిగావు కానీ అది కాదు, కొంచెం బెటర్ అయింది, కొంచెము పర్వాలేదు, నేను ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు అడిగింది వద్దు, అది కావాలి అంటే ఆయనకి ఇష్టం లేని నువ్వు అడిగింది ఉండొచ్చు, కానీ ఇష్టమైంది ఏంటంటే ఆయన సిద్ధపడుతున్నాడు. మూడవ జవాబు ఏంటి? రెండవదిగా ఆయన మనం అడిగే వాటిని పొందుకునేటప్పుడు ఆయన అంటాడు, అది కాదు, కొంచెము పర్వాలేదే ఇస్తాను. నువ్వు ఏదో అడిగావు, కొంచెము బెటర్ అయిందే. మనం ఏదో అడిగింటాం, అది దేవునికి అదొద్దు, నీకు బెటర్, ఒక మంచి, ఒక పర్వాలేదే ఇస్తాను. నువ్వు అడిగింది కరెక్ట్ ఏం కాదు, దానికంటే బెటర్ అయింది ఇస్తాను. అర్థమవుతుందా? అలాగే వివరిస్తాను తర్వాత. మూడవది, he says wait and give
యూ ద బెస్ట్. మూడవదిగా ఆయన ఏమంటాడంటే he says wait and give you the best. ఆగు, నువ్వు అడిగింది నీకు ఇస్తాను, ఆగు. ఇచ్చేది ఎలా ఉంటుంది అంటే ద బెస్ట్. దేవుడు ఇచ్చే వాటిలో ఈ మూడు విషయాలు, జవాబు దేవుని దగ్గర నుంచి వచ్చే, మనము చేసే, మనము ప్రార్థించే, లేకపోతే దేవుని సన్నిధికి వచ్చే వాటిలో దేవుని దగ్గర నుంచి వచ్చే ఈ విషయాలు మనం ఆలోచించాలి. మూడు విషయాలు. మొదటిది yes, no, రెండవది wait. నువ్వు అడిగింది ఇచ్చేస్తాను, అడిగావు అది కాదు మరొకటి ఇస్తాను, కొంచెం ఆగు, బెస్ట్ ఇస్తాను. ఈ విషయాన్ని మీరు మీ మనసులో పెట్టుకోవాలి. దేవుని దగ్గర నుంచి మనము జవాబు పొందుకోవడానికి ఈ విషయాన్ని మనం ఈయన అర్థం చేసుకోగలిగితే, దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఈరోజు మనతో చెప్తున్న మాట ఏంటి, యెహోవా ఉత్తమమైన దానిని మీకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. మొట్టమొదటి బైబిల్లో నుండి కొన్ని ఉదాహరణలు చెప్తాను, అవి మనకు కూడా అర్థం కావాలి. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులు కనాను దేశానికి ప్రయాణమై వెళ్తున్నారు. వెళ్తున్న క్రమంలో వారు మోషేని ఏమడిగారు? మొట్టమొదటిగా, మమ్మల్ని చంపడానికి తీసుకెళ్తున్నావా, మాకు ఆహారము కావాలి అని అడిగారు. మొట్టమొదటి దానికి ఆన్సర్ బాగా చూడాలి. నిర్గమకాండం 16:2-4 నిర్గమకాండం 16:2-4. అరణ్యంలో ఇశ్రాయేలు సమాజమంతయు మోషే అహరోనుల మీద సరిగిరి. మేము మాంసం వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తిన్నప్పుడు యెహోవా చేతి వలన నేను ఎలా చావకపోను? మీరు ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మల్ని అతని నుండి తోడుకొని వచ్చిరా వారితో అనగా, యెహోవా మోషేను చూసి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును పంపించేదను. రైట్ సార్. ఇప్పుడు ఇశ్రాయేలీలు అహరోను మోషేనుల మీద సనిగారు. బాగా వినాలి. సనగడం అంటే డైరెక్ట్ గా ఎట్లా చెప్పండి, ఎట్లా సనుగుతారు? డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా? ఒక మనిషి మీద సనగడం ఎలా సనుగుతారు? డైరెక్ట్ గా సనగడం వేరు. సనగడం ఎలా సనుగుతారు? డైరెక్ట్ జరిగారు, ఇండైరెక్ట్ గా? వాళ్ళు ఇండైరెక్ట్ గా సరిగారు. డైరెక్ట్ గా మాటలు ఎవరు విన్నారు? నువ్వు చదివావు కదా. ఎవరి మీద జరిగారు, ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. తన ప్రజలను, తన నాయకులను, తన వారిని మీద సరుగుతున్నప్పుడు బాగా వినాలి. మోషే మీద సరుగుతూ దేవుడు విన్నాడు. వాళ్ళు ఏమని సరిగారు? మేము ఆహారం వండుకొని ఎక్కడ తింటారంటే చెప్పండి. వాళ్ళు తినే పద్ధతి కూడా చాలా బాగా చెప్పారు. ఎక్కడ తిన్నారు?
ఎక్కడ? డైనింగ్ టేబుల్ మీదనా? బాగా వినాలి. ఎక్కడ కూర్చొని తింటారంట వాళ్ళు? మేము వండుకొని కుండల యొక్క కూర్చుండి బాగా వినాలి. కుండల కాడ కూర్చొని తింటారంట. మీరు ఎప్పుడన్నా ఇది చూసారా? ఫంక్షన్ల దగ్గర టేబుల్ మీద తినేవాళ్ళు ఉంటారు, చేతులు పెట్టుకొని తినేవాళ్ళు ఉంటారు, ఇంకొక మొక్కలు కొంతమంది ఉంటారు. ఎక్కడ తింటుంటారు చెప్పండి? ఎక్కడ? కుండల కాడ తింటారు. వీళ్ళని ఏమంటారంటే సర్వసామాన్యంగా తిండిపోతున్నారు. వీళ్ళెవరు ఇప్పుడు? ఇశ్రాయేలీలు ఎవరట? జనాలు కుండల కాడ తింటారంట. ముందేం కావాలి వాళ్ళకి? తిండి కావాలి. బాగా వినాలి. He says, yes, you and give you what it want. మీరేమడిగారో అది దేవుడు ఇస్తారు. వాళ్ళు సరిగితే దేవుడు ఏం చెప్పాడంటే మీకు ఎక్కడి నుంచి ఆహారం ఇస్తారన్నాడు. అసలు వాస్తవంలో వాళ్ళు ఏ ఆహారం కోరుకున్నారు? భూసంబంధమైన ఆహారాన్ని కోరుకుంటే ఆయన వారు అడిగిన ఆహారాన్ని ఆకాశం నుండి ఇచ్చాడు. ఇంకొక వచనాన్ని నేను మీకు చూపిస్తాను. సంఖ్యాకాండంలోకి రండి. 11వ అధ్యాయం. సంఖ్యాకాండము 11వ అధ్యాయం. మీరు బాగా అర్థం చేసుకుంటారు అనుకుంటారు. మీ మనసులోని ఇక్కడ ఉంటే వాటికి అర్థం అవుతుంది. 11వ అధ్యాయం 4వ వచనం. సంఖ్యాకాండము 11:4. ఎంత చదవరా? ఏం చదవరా? చదువు మళ్ళా చదువు. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 4వ వచనం. నేను చదవడానికి భయపడుతున్నానండి. వారి మధ్యలో ఉన్న మిశ్రిత జనము, బాగా వినాలి, మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలు మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టుదరు? ఐగుప్తులోనేమో ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకములకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమచిలేను. ఈ మన్నాగాక మా కన్నుల ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకొని 18వ వచనం దగ్గరికి పోతాం. అదే అధ్యాయంలో 18వ వచనం. దేవుడు మోషేతో మాట్లాడుతున్న మాట. నీవు జనులను చూచి ఇట్లను మిమ్మల్ని మీరు రేపటికి పరిశుద్ధపరచుకోండి. అదేమడిగారు? అన్నమే ఉంది, మాంసం. మీ రేపటికి మీరు మాంసం తిందురు. యెహోవా వినున్నట్లు ఏడ్చి మాకు మాంసము పెట్టుదురు. ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటారు కనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. నువ్వు చదవాలి. ఒక దినం కాదు, 2 దినాలు కాదు, 5 దినాలు కాదు, 10 దినాలు కూడా కాదు, 20 దినములు కాదు, 1 నెల దినము వరకు. అనగా అది మీ నాసిక రంధ్రములో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని బాగా వినాలి.
ఎవరు? ఇశ్రాయేలీయులు. ముందేమడిగారు? మాకు ఆహారం లేదా అన్నారు. ఆహారం పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు? ఈ ఆహారమేనా? ఇదేనా? నేను మాంసము, చేపలు, రకరకాల ఎన్ని తింటే ఇదేంటి కొత్తిమీర గింజల వల్ల తెల్లగా ఏంటి మన్నానేనా అని అడిగారు. ఏం కావాలి అంటే మాకు మాంసం కావాలన్నారు. దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడు మీరు ఇదేనా అని మీరు మాంసం కావాలన్నారు కాబట్టి యెహోవా దాన్ని మీకు ఇస్తారు. ఎట్లా ఇస్తారట? ఒక దినం కాదు, 2 దినాలు కాదు, 5 దినాలు కాదు, 10 దినాలు కాదు, 20 దినాలు కాదు, నెల రోజులు మీకు మాంసం ఇస్తారు. కంటిన్యూగా మీకు మాంసమే. అంటే ఎట్లానో తెలుసా? ఆ మాంసము మీ నాసికారంధ్రంలో నుండి వచ్చి ఏమై ఉండాలంట? మీకు అసహ్యము పుట్టేంత వరకు మాంసం ఇస్తారన్నాడు. బాగా మనం కూడా ఇశ్రాయేలీయులాగా చేయమంటారా? మనం ఒకటి ఇస్తే చాలా కదా, ఇదేనా? అవునా కాదు? మనకు ఒకటే అవసరం, కానీ అందరి కారణం. దేవుడు తన దగ్గర నుండి వచ్చే జవాబులో మొట్టమొదటిది ఏంటంటే he says yes, you want. నువ్వేం అడుగుతావో అది దేవుడు ఇయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ అది ఎలా ఉండబోతుందో, ఎలా ఉంటుందో మనం ఆలోచన చేసుకోవాలి. ఇశ్రాయేలీయులు ఆ రోజు మాంసాన్ని లేకపోతే అన్నం అడిగారు, లేకపోతే ఆహారం అడిగారు. ఆహారాన్ని ఇచ్చారు. దాంతో మనకి తృప్తి జరిగిందా? తృప్తి పడలా. ఏమడిగారంటే అన్నమేనా, మాకు మాంసం కావాలన్నారు. ఈరోజు మానవుని యొక్క జీవితము దేవుడు ఇచ్చిన కూడా తృప్తి లేదు. దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్, దేవుడు మనకిచ్చిన ఈ స్థితిని మనం ఈరోజు ఏమి లేకపోతున్నామంటే తృప్తి అనేది మనకు లేదు. మనం బైబిల్లో గత కాలంలో చదవాలి. భూమి మీద తృప్తి లేనివి ఏమున్నాయట? 3 కలవలు చాలును అని పలకనివి 4 కలవ అయినా. బాగా వినాలి. కానీ దేవుని పిల్లల పక్షంగా ఆయన ఏమంటున్నాడంటే యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును అనే వాక్యాన్ని మన మనసులో నుంచి పక్కకు పోనీయాలి. ఆ ఉత్తమమైన దాన్ని అనుగ్రహించే క్రమంలో మొట్టమొదటిది ఏంటంటే ఆయన ఇస్తాడు. నువ్వు అడిగావు కాబట్టి. కానీ దానివల్ల నీవు ఏమైపోతావో జాగ్రత్త. ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. ఒక భక్తుడు దేవుని దగ్గరికి వచ్చి, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, బైబిల్లో మీకు అర్థమవుతుంది. అయ్యా, నేను పట్టుకున్నదల్లా బంగారం కావాలి అన్నాడు. ఏమన్నాడు? నువ్వు అడిగావు కదా, ఓకే అన్నాడు. మీకు ఇది చెప్పాను కదా, ఒకసారి చెప్పాను. పట్టుకున్నదల్లా బంగారం కావాలి. అడిగేటప్పుడు ఆలోచించి అడగాలి. నేనేం పట్టుకున్నా బంగారం కావాలి అని అన్నాడు. ఓకే అని చెప్పేశాడు. వెళ్ళాడు, ఇంట్లోకి వెళ్ళాడు, ఇచ్చులు పట్టుకున్నాడు, బంగారం అయిపోయింది. ఇంటికి వెళ్ళి మరొక వస్తువు కళ్యాణి పట్టుకున్నాడు, ఏమైంది? బంగారం అయిపోయింది. తను ప్రేమించిన భార్యను పట్టుకున్నాడు, ఏమైపోయింది? బంగారం అయిపోయింది. తను ఏం పట్టుకున్నా బంగారం అయిపోతుంది. ఫస్ట్ లో హ్యాపీ అనిపించింది.
అన్నం తిందామని అన్నాన్ని పట్టుకున్నాడు. ఏమైంది? బంగారం అయిపోయింది. ఒక్కసారి ఆలోచన చేశాడు, ఏంటంటే ఏం పట్టుకున్నా బంగారం అయిపోతుంది, నేను బ్రతికేది ఎట్లా? నా ఇంట్లో సమస్తము ఆఖరికి నా భార్య కూడా బంగారం అయిపోతే ఎట్లా? మనం అడిగే విషయాల్లో దేవుడు ఇస్తాడు. కానీ దానివల్ల మనకు ఉపయోగం కంటే నష్టమే ఎక్కువ. మనం అడగవచ్చు, ఆయన నచ్చితే ఇస్తాడు. మీరు మీ డాడీ గారికి 100 రూపాయలు అడిగారు, ఎంత ఇస్తాడు? డాడీ 100 అడిగితే ఎంత ఇస్తాడు? 500. 100 ఇయ్యాలి. నువ్వు 100 కదా అడిగింది, 100 ఇయ్యాలి. లేదా కొంచెం ఆలోచన చేసి 100 అడుగుతుందంటే ఎక్కువ ఇచ్చినా ఇబ్బంది లేదు, కానీ దాన్ని మనం ఉపయోగించుకునే క్రమం ఏంటో ఆలోచన చేయాలి. ఇప్పుడు మనకు అవసరం ఎంత? మిగతా 400 ఏం చేయాలి చెప్పండి? 500 ఇచ్చాడు డాడీ, 100 400 ఏం చేయాలి చెప్పండి? అబ్బా దాచిపెట్టుకోవాలి, అంతే కదా. మళ్ళీ దాని మేడ కూడా దాచిపెట్టుకోవాలి. 500 ఇచ్చాడంటే 1000 రూపాయలు ఖర్చు పెడతాం, అవునా కదా? దీనివల్ల లాభమా నష్టమా? మనకు అవసరమైంది 100, డాడీ 500 ఇచ్చాడు, ఇప్పుడు మనం 1000 రూపాయలు ఖర్చు పెట్టాడు. యెహోవా ఉత్తమమైనదే మనకు ఇస్తాడు. ఆ ఇచ్చే దేంట్లో 3 రకాలుగా మనం ఆలోచన చేయాలి. ఎలాగైతే ఆయన ఇస్తాడు, మనం ఏం అడిగామని. రెండవది, మొదటిది మీకు అర్థమైంది కదా, ఇస్తాడు, జాగ్రత్తగా ఉండాలి. రెండవది, he say no and gives you something better. రెండవది ఏంటంటే, నువ్వు అడిగావు కానీ అది నీకు ఏదానికి ఇష్టం లేదా, కానీ కొంచెం బెటర్ అయింది. నీకు ఒక చిన్న ప్రశ్న నేను అడుగుతాను. మనం చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి 500 రూపాయల నోటు, 5 స్టార్ చాక్లెట్ వాళ్ళకు చేతిలో పెట్టి ఏం తీసుకుంటారు? వాళ్ళు ఏం తీసుకుంటారు? 500 రూపాయల నోటు, 5 స్టార్ చాక్లెట్ రెండింటిలో పెట్టాం. ఏం తీసుకుంటారు? మనం ఏం తీసుకుంటాం చెప్పండి? దేవుని యొక్క సన్నిధిలో ఈ రెండు ఉన్నాయి. నువ్వేమో చాక్లెట్ అడిగావు, ఆయన ఏమనుకుంటున్నాడంటే నీకు చాక్లెట్ కాదు, ఇదిగో ఇది ఇవ్వాలి అని కాదు. నువ్వు 5 రూపాయలు తగ్గినావు, కానీ నేను కొంచెం బెటర్ అయింది నీకు ఇవ్వాలి. ఈరోజు మనం దేవుని దగ్గర అడిగే విషయాల్లో కొన్ని ఏదో ఉచ్చరించేస్తారు, ఏదో కావాలని, ఏదో అయిపోవాలని. ఆయన ఏమంటున్నాడంటే he says no and gives something better. ఇప్పుడు చేస్తాడు ఆయన, ఏదో ఒకటి బెటర్ ఇవ్వాలనుకుంటున్నాడు. అది మనం ఆలోచన చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో మనకు ఏలియా ప్రవక్త తెలుసు కదా. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగిపోతాడు, ఆయన ఏం కోరుకున్నాడో, దేవుడు ఏం చేశాడు. రాసుల గ్రంథము 1వ గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. రాజులు 1వ గ్రంథము 19వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ ఏం చెప్తున్నాడు చదువుతారా?
చదవండి, మీరు ఎందుకు చదవటంలో బైబిల్? ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము పేట కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా ఏమంటున్నాడంటే ఆయన, అయ్యా వాళ్ళందరికంటే నేను ఎక్కువైనదేం కాదు, నా ప్రాణం తీసుకో. ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు? ఒక దిన ప్రయాణం చేశాడు. ఒక చోటికి వచ్చి కూర్చున్నాడు. మరణాపేక్ష గలవాడై, చచ్చిపోవాలి నేను అనుకుని దేవుడితో మాట్లాడుతున్నాడు. నా వల్ల కాదు ప్రభువా, నా పితరుల కంటే నేను ఎక్కువైందండి, కాను నా ప్రాణము ఏమన్నాడు తీసుకో అన్నాడు. చాలా రెండో మాటలో ఈ విషయం కనపడుతుంది. He says no and use something better. ఏలియా మరణాపేక్ష గలవాడై, ఏదో సంథింగ్ జరుగుతుంది అక్కడ, చచ్చిపోతాను నేను అని ఒక దిన ప్రయాణం చేశాడు. చెట్టు కింద కూర్చున్నాడు, దేవునికి ప్రార్థన చేశాడు. అయ్యా నేను చచ్చిపోతాను, నాన్న పట్టుకో పట్టుకో, నన్ను నువ్వు తీసుకో, చాలు, ఇదిగో కుటుంబం కంటే నేనేమి గొప్పనే కాదు. అప్పుడప్పుడు మనకు ఈ నిరుత్సాహం కనపడుతుంది, అవునా కాదు? మనలో కూడా చాలు తండ్రి, నా వల్ల కాదు, నా జీవితము నేను మీతో. అప్పుడప్పుడు మనం అంటుంటాం కదా, ఈ జీవితం కాదు, ఇంకా నేను ఏగలేను, అమ్మా ఏం కాలేను, నేను ఏగలేను, మీతో పడలేను, చచ్చిపోతే నేను అప్పుడన్నా నేను బాగుంటాను అంతే కదా అని ఆయన నన్ను తీసుకోవడం లేదు అని మనం కొన్నిసార్లు నిరుత్సాహం పడుతుంటాం. ఆయనతోనే మాట్లాడతాం, దేవుడు నన్ను తీసుకుంటే బాగుండు అని. అవునా? ఈ స్థితి మనకు రాలేదా? ఇప్పుడు రాదా? కొన్నిసార్లు వస్తుంది, వచ్చిన తర్వాత వెంటనే దేవుడికి మెన్షన్ చేసేస్తాం, నా వల్ల కావడం లేదు తండ్రి, ఆయన ఏమంటాడంటే he says no and gives something better. నీకు శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, అది మరణం వచ్చినా, ఒకవేళ ఆయన నన్ను అడిగి నా ప్రాణం తీసుకోవట్టుందనే ఆయన తీసుకోవడానికి సిద్ధంగా అయితే, ఆయన అవసరమైతే దాన్ని తప్పించి మరికొంత బెటర్ అయితే నీకు ఇస్తాడు. మరి ఏలియాతో దేవుడు ఏం చెప్పాడు? 4:5 వచ్చిన చదవండి. ఏం చెప్పాడు? నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయము చెప్పాను. అతడు చూచినందులో కనబడేను కనుక అతను భోజనం చేసి తిరిగి పడుకున్నాడు. యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమైనది, నువ్వు లేచి భోజనము చేసి చెయ్యి చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజన బలము చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణం చేశాడు. నేనేం చెప్తున్నానంటే, ఆయన మనం ఏం కోరుకుంటామో అది ఇవ్వటానికి ఆయనకి ఇష్టము ఉండదు. కానీ ఏదో ఒకటి పర్వాలేంది, మనకు పనికొచ్చేది,
మన అక్కర్లకు సహాయపడేది, లేకుంటే మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలోకి, ఉన్నతమైనదిగా ఒక సాధారణ పరిస్థితిలోకి నడిపించేదాన్ని వేయడానికి సిద్ధపడతాడు. ఎందుకంటే నువ్వు చావాలనుకుంటున్నావు కనుక. అది కాదు అంటున్నాడు ఆయన. ఇక్కడ ఏలియా గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, చచ్చిపోవాలి తండ్రి, నన్ను తీసుకో అంటే ఆయన ఏమంటున్నాడు, లేదు, ఇదిగో ఆహారము నీ కొరకు సిద్ధపరచబడింది, నీ కొరకు శక్తికి మించిన ప్రయాణము నీ ముందు ఉంది. ఎంత ప్రయాణం అంట? 40 దినములు రాత్రింబవుల ప్రయాణం. ఆయన మొట్టమొదటి చేసిన ప్రయాణం ఎంత? 1 దినము రాత్రింబవు, 1 దినము రాత్రి పగలు ప్రయాణం చేసి అలసిపోయి కూర్చుంటే దేవుడు అక్కడికి అంటున్నాడు, 1 దినం కాదు, విశ్రాంతి నీకు ప్రత్యేకమైన స్థితి. మనం ఈ విషయాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. మనం కూడా మనం చదువుకున్న, మనం కలిగి ఉన్న స్థితిని బట్టి, లేకపోతే మనం కలిగి ఉన్న ఉద్దేశాన్ని బట్టి మనం ఏదో ఆలోచన చేస్తాం. ఇప్పుడు ఈయన ఏం ఆలోచన చేశాడు? నా వల్ల కాదు ప్రభు, ఈ ప్రవక్తగా నేను పనికిరాను, చాలా మంది ఉన్నారు, నన్ను చంపేసి, లేకపోతే నన్ను నాకు మరణాన్ని అని అడిగితే ఆయన అంటున్నాడు, నో, నేను నిన్ను మరణించు, అక్కడ ఆహారం తీసుకో, నీ శక్తికి మించిన ప్రయాణం నీ కొరకు సిద్ధపరచు. దేవుడు మన ఆత్మీయ జీవితాల్లో మన యొక్క పరిస్థితులను గమనించి, మనం ఏదైనా నిస్సహాయ స్థితిలో, లేకుంటే మనం కలిగి ఉన్న పరిస్థితులను బట్టి మనం కృంగిపోతే, లేకుంటే ఇక నా వల్ల కాదు, ఇక నేను పనికిరాను, నాకు సావే శరణ్యం అని నన్ను అనుకుంటే, దేవుడు అంటున్నాడు, నువ్వు అనుకున్నది అది నీకు శ్రమైన, కష్టమైన, నష్టమైన, వేదనైన, బాధైనా, అది ఇరుకైనా, ఇబ్బంది అయినా నువ్వు కృంగిపోవాల్సిన అవసరము లేదు. సర్వసాధారణంగా మనం ఈ పరిస్థితులను బట్టి అప్పుడప్పుడు దేవుణ్ణి కూడా మనము కొంచెము నెగ్లెక్ట్ చేస్తాం. అవునా కదా? మనకు కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఏం దేవుడు చేసి నా వల్ల కాదు, నా వల్ల కాదు అని చెప్పేస్తాం. దేవుడు అంటాడు, నీ వల్ల కాదు, నీ వల్లనే అవుతుంది. ఏది అంటే అన్నాడు, ఇంక నా వల్ల కాదు ప్రభు, నన్ను చంపేసే. లేదు, అది నీ వల్లనే అవుతుంది. నువ్వు ఒకరోజు ప్రయాణం చేసి అలసిపోతే ఎట్లా? నీ శక్తికి మించిన ప్రయాణం. బాగా వినండి, ఈ ప్రయాణం అంట నీ శక్తికి. నాకు శక్తి లేదు ప్రభు చంపే అంటే ఏమంటున్నాడంటే, లేదు, శక్తికి మించిన ప్రయాణం నీ కొరకు నేను సిద్ధపరిచాను. ఒకనొక చోట ఈ మాట మనకు గుర్తొస్తుంది. దావీదు అంటాడు దేవుని దగ్గరికి వచ్చి, ఏమంటాడు తెలుసా? అయ్యా, నేను ఎక్కలేనంత. బాగా విన్నాను. మనం ఏం అడుగుతాం? ఆ కొండ ఎక్కాలనుకుంటున్నానే, ఎక్కించు అంటాం. నేను ఎక్కగలను, ఎక్కించు. ఎందుకంటే నేను ఎక్కగలను కాబట్టి ఎక్కించు, అంతే కదా మనం అడిగేది. కానీ దావీదు ఏమంటాడంటే దేవుని దగ్గరికి వచ్చి, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపై. ఎక్కడుంటుంది అది? ఎవరుంటారు అక్కడ? మనుషులు ఎక్కలేనంత దాని మీద ఎవరు ఎక్కుతారు? దేవుడే. ఆయన అడిగే ఆయన యొక్క భావము, ఆయన యొక్క విజన్ ఏంటంటే, నువ్వు ఎక్కడున్నావు, నేను ఎక్కడ ఉన్నాను అనేది ఆయనకు అర్థమయ్యేటట్టుగా మనం అర్థం చేసుకొని కాకుండా దావీదు యొక్క ఉచ్చారణను ఒకసారి ఆలోచన చేయండి. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను. ఎప్పుడన్నా మనం అడిగామా? నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను కాబట్టి నాకు ఏదో ఒక చిన్న ఉద్యోగం ఇవ్వి అంటాం, అంతేనా కాదు? నా క్వాలిటీకి తగ్గట్టుగా నాకు ఇప్పించు, నా క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా నాకు ఏదో ఒకటి చేయంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవా ఏమనుగ్రహిస్తాడంట?
ఉత్తమమైనదే అనుగ్రహిస్తాడు. ఆయన మనసులో మనం ఉన్నామంటే, ఆయనతో మనం మాట్లాడుతున్నామంటే ఆయనకు నచ్చిందే ఇస్తాడు కానీ మనం అడిగింది. అయితే ఇచ్చే విషయాల్లో మొదటిది ఏంటంటే నువ్వేమడుగుతో ఇచ్చేస్తాడు. రెండోది అంటాడు, నువ్వు ఏదన్నా చిన్న చిన్న విషయాల్లో నీ మీదికి, నీ ప్రాణం మీదికి వచ్చినంత మాత్రాన నువ్వు విసుగ్గాకు. ఎందుకంటే ప్రాణము, మరణము, జీవము ఎవరి వశము? అయితే నా వశంలో ఉన్నాయి. నువ్వు అడుగుతున్నా వేయడానికి నేను అంతకు మించి కొంచెం బెటర్ అయితే చేస్తాను. నువ్వు కష్టం అంటున్నావు కదా, ఆ కష్టాన్ని తీసేసి నేను బెటర్ చేస్తాను. నీకు నష్టం అంటున్నావు కదా, ఆ నష్టాన్ని పూర్చేసి కొంత లాభాన్ని ఇస్తాను. నువ్వు బాధ అంటున్నావు కదా, ఆ బాధలో నుండి నేను తప్పించి ఒక స్థితికి నేను తీసుకువస్తాను, బెటర్ చేస్తాను. నీ గాయం అయింది కదా, ఆ గాయాన్ని మాన్పించేసి నేను నడిపిస్తాను. దేవుడు అలా చెప్తారు. మనకు కలిగిన గాయాన్ని బట్టి మనం ఇబ్బంది పడి మనం సాధించాలనుకుంటే ఆయన చెప్పేది ఏంటంటే, he say no and gives you something better. మీకు అర్థమైంది అనుకుంటాను. మొదటిది ఏంటంటే మనం ఏమడిగితే ఇస్తాడు. రెండవది నువ్వు అడిగింది ఆయన చేయడానికి ఇష్టపడ్డు కానీ ఆయన మనకు అనుకూలమైందే మనకు చేయడానికి ఇష్టపడతాడు. సంథింగ్ బెటర్ పర్వాలేదు మనకి ఇస్తాడు. ఇక మూడవది, he says wait and give you the best. ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. కొన్నిసార్లు మనం అడిగినవి వెంటనే దేవుడు ఇవ్వడానికి ఇష్టపడు. వెయిట్ చేయాలి. వెయిట్ అడిగేది బాగా వెయిట్. నువ్వు ఆగు, నువ్వేమడిగావో నాకు తెలుసు. మన పరిస్థితి ఏంటి? మనం ఆగలేదు. ఆగుతామా? అడిగితే కావాలి. ఎప్పట్లా ఎవరిలాగా? ఇస్రాయేల్ లాగా. వాళ్ళ మంది అన్నం అడిగాడు, అన్నం ఇచ్చాడు. మాంసం అడిగాడు, మాంసం ఇచ్చాడు. ఇచ్చితే ఎలా ఇస్తాడో తెలుసా? వాళ్ళకి అసహ్యం పుట్టేలా ఇచ్చాడు. వాళ్ళే దండం పెట్టయ్యా మాకు వద్దు తండ్రి అని ప్రాధేయపడ్డారు. ఇక్కడ మూడో విషయానికి మనం ఆలోచన చేయాలి. ఈ కోణంలో మనం ఉన్నాం. దేవుడు మనం ఎన్నిసార్లు అడిగినా కానీ ఎందుకో దేవుడు అది ఆలస్యం చేస్తున్నాడు. నేను నీకు ఇస్తాను కొంచెం, కానీ ఇచ్చేది ఎట్లా ఉంటుందో తెలిసిన? ఎట్లా ఉంటుందంట? ద బెస్ట్. మన ప్రార్థనకి జవాబు రాలేదు అంటే, ఆలస్యం అవుతుందంటే అర్థం ఏంటంటే ఏదో దేవుడు బెస్ట్ ఇవ్వబోతున్నాడని మనం ఆలోచించాలి. ద బెస్ట్. మనకు బెటర్ కావాలా, బెస్ట్ కావాలా? చెప్పండి. మనకు బెటర్ కావాలా, బెస్ట్ కావాలా? బెస్ట్ కావాలి. బెస్ట్ కావాలంటే ఏం కావాలి? రైట్ చేయాలి. దేవుడు అదే అంటున్నాడు, and gives you the best. నీకు బెస్టే కావాలి. ఎవరు కూడా బెటర్ కోరుకోరు. బెటర్ కోరుకుంటారా? మనసు మంచి చేశారు, పరుపు అవసరం లేదంటారా? అంటారా? అంటామా? ఏం కావాలంటాం? ఆ పరుపు కూడా ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? అడుగు ఎత్తు ఉండాలా? అలా కూర్చుంటే కిందికి పోవాలా? అలా అంటే పైకి చేయాలి. ద బెస్ట్ నీకు దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఆయన అన్నాడు ఏమని? యెహోవా ఉత్తమమైన దానిని నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు నీకు ఉత్తమమైనదే ఇవ్వాలనుకుంటున్నాడు, కానీ దానికోసం ఏం చేయాలంట? వెయిట్. ఒక విషయాన్ని చెప్తా. దావీదు తెలుసు కదా మీకు? తెలుసా తెలియదా? అందరికి చూడాలి. దావీదు తెలుసా తెలియదా? తెలుసా? మీరు అసలు ఏం రెస్పాన్స్ కావాలి? మీకు దావీదు రాజు గారు తెలుసా? తెలుసా తెలియదా? మీరు ఏమంటారో అది తర్వాత కదా. మీరేమీ లేకుండా ఇట్నే ఉంటే నేనేం చెప్పలేను. తెలుసు అంటే తెలుసు అని చెప్పండి, తెలియదంటే తెలియదని చెప్పండి. రెండే కదా అడిగింది. తెలుసా తెలియదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్.
ఆయన గురించి కొన్ని విషయాలు చెప్తాను. మిమ్మల్ని ఏమన్నా రాజు ఈ దావీదు రాజుకు కోరిక ఉంది. ఏం కోరిక తెలుసా? ఏం కోరిక చెప్పమంటారా? ఒకసారి చూద్దాం, బైబిల్లోకి వచ్చి ముందుకు వచ్చాను. సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూడండి. సమూయేలు గ్రంథం మీరు త్వరగా చదవాలి, టైం అయిపోయింది. నేను త్వరగా ముగించేస్తాను, టైం అయిపోయింది. సమూయేలు గ్రంథం మీరు త్వరగా చదవాలి. 18వ అధ్యాయం 26వ వచనం మీరు త్వరగా చదవాలి. మొదటి సమూయేలు దావీదు కోరిక ఏంటో చెప్పండి అమ్మా. దావీదు రాజు కోరిక ఏంటంట అమ్మా? ఏ కోరిక ఆయనకి చెప్పండి? రాజు సౌలు గారు ఉన్నారు. సౌలు గారు ఇశ్రాయేలీయులకు మొదటి రాజు. దావీదుకు ఒక కోరిక ఉంది. ఏ కోరిక తెలుసా? ఏం కోరికట? రాజుకు అల్లుడు. సౌలు కూడా అదే కోరిక. ఈయన అల్లుడు చేసుకుంటే ఈ బలము ఈ సమస్తము మనము ఉపయోగించుకోవచ్చు అని ఆయన మనసులో. ఈయన మనసులో కూడా ఏముందంటే నేను రాజు అల్లుడు కావాలి. ఇది దావీదు కోరిక. కానీ దేవుడి కోరిక ఏంటో చెప్పండి? బాగా వినాలి. He says, wait and you the best. ఈయన కోరుకుంటున్నాడంటే నేను రాజు కల్లునైతే చాలు. మనం ఎంత చదివినా కానీ ఏదో ఒక చిన్న ఉద్యోగం వస్తే అంతేనా? ఎన్ని డిగ్రీలు ఉంటే ఉద్యోగం రావట్లేదు కానీ చిన్న ఉద్యోగం వచ్చినా చాలు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, యెహోవా ఉత్తమమైన దానిని నీకు అనుగ్రహిస్తాడు అంటున్నాడు. యు ద బెస్ట్ నేను నీకు ఇవ్వాలన్నా. దావీదు కోరిక ఏంటంటే నేను రాజు అల్లుడు కావాలి. కానీ దేవుని కోరిక ఏంటో తెలిసిన? దేవుని కోరిక ఏంటో తెలుసా? దేవుని మనసు ఏంటో తెలిసిన? ఆయన గొర్రెల దొడ్డిలో నుండి తీసుకొని వచ్చి ఇశ్రాయేలీయుల మీద రాజుగా సింహాసనాసీనుడుగా చేసి తరతరములకు ఆ సింహాసనానికి ఏ పేరు అంటే అది దావీదు సింహాసనము అనే స్థితిని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఎవరికి? దావీదు. దావీదుకు దేవుని మీద ఉండబడిన దేవునికి దావీదు మీద ఉండబడిన మనసు ఏంటంటే ఆయన రాజుగా చేయాలి. ఇశ్రాయేలీయుల రాజుగా దావీదునే చేయాలనుకుంటే ఈ దావీదు ఏమనుకుంటున్నాడు? ఏమనుకుంటున్నాడు? రాజు కలవడైతే సార్ మనం కూడా కొన్ని పరిస్థితులలో దేవుని యొక్క సంపూర్ణతని, దేవుని యొక్క వాక్య విధానాన్ని మనం ఆలోచన చేయాలి. వాక్యము చిన్న మాట అయినా దాంట్లో విషయము చాలా పెద్దగా ఉన్నతంగా ఉంటుంది. యెహోవా ఉత్తమమైన దానిని నీకు అనుగ్రహిస్తాను అన్న ఆ మాటలో ఉన్న భావం ఏంటంటే దేవుడు నీకు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే నీకు బెస్ట్గా ఇస్తాడు కానీ బెటర్ ఇయ్యడు. అలాగే నువ్వు అడిగింది ఇయ్యడు. ఒకవేళ ఇచ్చిన దానివల్ల నీకు ఏదో కానీ ఇప్పుడు అంటున్నాడు నేను ఇవ్వాలనుకుంటున్నాను, జస్ట్ వెయిట్, అది నేను ఇస్తాను, ముగించేస్తాను. ఒక మాట మీకు చెప్పేసి నేను ఇస్తాను. ఈ విషయాన్ని మీరు ఆలోచన చేయండి. మరికొన్ని విషయాలు మీరు దాన్ని అనుభవించాలి. యేసు ప్రభు
జీవించిన కాలంలో జరిగిన ఒక స్థితిని మీకు నేను చెప్తాను. ఇది చూడండి అందరూ. మరియా, మార్త, ఇంకా మరియా, మార్త, ఇంకెవరు? అదనేనా? యేసు ప్రభు జీవించిన కాలంలో ఈ ఇంటికి ఎప్పుడు వెళ్ళేవాడు బేతనియ. లాజరు జబ్బు చేసింది. ఏం చేసింది? జబ్బు చేసింది. దేవుని యేసు ప్రభు చెప్పారు, అయ్యా ఆయన రోగి అయి ఉన్నాడు. ఈయన రాల. లాజరు చనిపోయాడు. రాల. మంచి స్నేహితుడు ప్రభు వారికి. రాల, చనిపోయాడు, సమాధి చేశాడు. 4 రోజులైంది. యేసు ప్రభు శిష్యులను తీసుకొని మనం బేతనీకి వెళ్దాం పదా. బేతనీకి వెళ్ళేసరికి ఒక ఆమె వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా నువ్వు వచ్చింటే నా తమ్ముడు బతికేటోడు అన్నాడు. అంతే కదా, ఈ సంభాషణ మనకు తెలిసిందే. నువ్వు వచ్చింటే ఇది చెప్పిన వెంటనే నువ్వు వచ్చింటే చచ్చిపెట్టాడు కదా నా తమ్ముడు. మరి ఎక్కడ ఏడుస్తుండే ఇద్దరు వెళ్ళారు. ఎక్కడ కూర్చోబెట్టారు? ఎక్కడ బాధ పెట్టారు? సమాధి చేశాను ప్రభు పనండి. వెళ్ళారు. సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత అందరూ వచ్చారు. రాయి తీయండి అన్నారు. వద్దు ప్రభు. ఏమన్నారు? వద్దు ప్రభు. ఏమవుతుంది? సమాధి రాయి తీస్తే ఏమొస్తుంది? శవము విడిపోయింది, వాసన వస్తుంది. ఇది మన యొక్క ఆలోచన. దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఆయన వెయిట్ చేయించాడు. ఆయనే వెయిట్ గా వచ్చినా కానీ, ఆయన దగ్గర నుంచి జవాబు ఆలస్యంగా వచ్చినా కానీ అది బెస్ట్ గా ఉంటుంది. ఉంటుందా? 5 ఏళ్ళు ముందు అన్నాడు. తీసిన వెంటనే లాజరు బయటికి రా అంటే ఎవరు వచ్చారు? లాజరు బ్రతికి బయటకు వచ్చారు. షౌకరా బ్రతికి బయటకు వచ్చారు. వెయిట్ మనకు బెస్ట్ రిజల్ట్ చూపిస్తుంది. ఆలస్యము ఒక బెస్ట్, ఒక ఉన్నతమైంది. అందుకే బైబిల్లో కీర్తనకారుడు మాట్లాడుతూ మనతో చెప్పిన మాట ఏంటంటే యెహోవా ఉత్తమమైన దానిని మనకు అనుగ్రహిస్తాడు. మీకు అర్థమైందమ్మా? మొదటిది ఏంటంటే ప్రార్థనలో 3 విషయాలు. ఏంటి అంటే మొదటిది ఎస్, రెండవది నో, మూడవది వెయిట్. మొదటిది నువ్వు అడిగావు కాబట్టి ఇస్తాను. రెండవది కాదు మరొకటి పర్వాలేదు ఇస్తాడు. మూడవది ఏమంటున్నాడంటే కొంచెం ఉన్నతమైంది నీకు చేయాలి. దేవుని దగ్గర నుండి వచ్చే జవాబుల్లో ఈ 3 విషయాలు ఉంటాయి. వీటిని బట్టి మనము బైబిల్లో ఆలోచన చేశాం. వీటిని బట్టి మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ముందుకు నడవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు మన వ్యక్తిలో జీవించడం కాక ఆమేన్.